నూరుకట్ల పిశాచం కథలు. వానర భర్త. ఒకప్పుడు చందనపురం అనే ఊళ్ళో రామానందుడనే గృహస్థు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు రోహిణికి 4 ఏళ్లప్పుడు భార్య పోతే ఆయన సత్యవతి అనే యువతిని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సత్యవతికి రోహిణి అంటే గిట్టేది కాదు. చిన్నతనం నుంచి కష్టమైన పనులు చెబుతూ రోహిణిని నానా హింసలు పెట్టేది. రోహిణి అమాయకురాలు, ఓర్పు ఎక్కువ. సవతి తల్లి ఎన్ని పనులు చెప్పినా విసుక్కోకుండా చేసేది. ఎన్ని తిట్టినా బదులివ్వకుండా సహించేది. ఆమె మంచితనం గురించి ఊళ్ళో గొప్పగా చెప్పుకునేవారు. క్రమంగా రోహిణి యుక్త వయస్కురాలై ఎంతో అందంగా తయారైంది. ఒకసారి రామానందుడు సకుటుంబంగా పొరుగుర్లో పెళ్లికి వెళ్లాడు. పెళ్లిలో చంద్రశేఖరుడనే యువకుడు రోహిణ్ణి చూశాడు. అతడికి ఆమెపై ప్రేమ పుట్టింది. ఆమె ఎవరో ఆరా తీసి రామానందుణ్ణి కలుసుకుని తన మనోభీష్టం చెప్పాడు. అప్పుడు సత్యవతి రామానందుడి పక్కనే ఉంది. ఆమె చంద్రశేఖరుడి వివరాలు అడిగి తెలుసుకుని, మా రోహిణి అందాల భరిణ, ఎండకన్నెరక్కుండా పెంచాం. అలా చూసుకోగలవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాం అంది. మీకులా మాత్రమే కాదు, నేను మీ అమ్మాయిని మీకంటే చాలా బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను అన్నాడు చంద్రశేఖరుడు వెంటనే. వట్టి మాటలొద్దు, ముందు 1,00,000 వరహాలు తెచ్చివు, ఆ తర్వాతే నీకు రోహిణికి పెళ్లి అంది సత్యవతి నిరసనగా. చంద్రశేఖరుడు చెల్లించలేదు. 1,00,000 వరహాలు సంపాదించడం నాకేం కష్టం కాదు, ఏడాది గడువు చాలు. అన్న డబ్బు తెచ్చి మీకివ్వడమే కాదు, ఓ పెద్ద మేడ కట్టి అందులో దాసదాసి జనాన్నుంచి అప్పుడే రోహిణ్ణి పెళ్లాడతాను. అంతవరకు ఇంకెవరితోనూ రోహిణి పెళ్లి జరిపించకూడదు అన్నాడు. సత్యవతి బదులివ్వకుండా నవ్వి ఊరుకుంది. రామానందుడికి సత్యవతి మాటలు నచ్చలేదు. ఆయన చంద్రశేఖరుణ్ణి విడిగా కలుసుకుని, రోహిణి నా మొదటి భార్య కూతురు, సత్యవతి నా రెండో భార్య. సవతి తల్లి కదా, రోహిణికి శుభం జరగడం ఈమెకి ఇష్టం ఉండదు. నేనేమో తన మాటలకు ఎదురు చెప్పలేను. నిజంగా రోహిణ్ణి ప్రేమించే మాటైతే చెప్పు, రోహిణిని రహస్యంగా నీతో పంపేస్తాను అన్నాడు. దీనికి చంద్రశేఖరుడు ఒప్పుకోలేదు. కన్నతండ్రిగా మీరు అనవలసిన మాట కాదిది. మీరు చెప్పినట్టు చేస్తే రోహిణికి చెడ్డ పేరు వస్తుంది. అది నాకిష్టం లేదు. నేను రోహిణ్ణి రహస్యంగా కాదు, 10 మందిలో ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను. అత్తయ్య అడిగిన 1,00,000 వరహాలు సంపాదించడం నాకు చిటికెల మీద పని. ఎందుకంటే నేను వజ్రాలు సానపెట్టడంలో నేర్పరిని. పట్నంలో నా మామయ్యకు వజ్రాల వ్యాపారం ఉంది. ఎంతో కాలంగా ఆయన నన్ను తన వద్దకు వచ్చి పని చేయమని అడుగుతున్నాడు. ధన సంపాదనకైనా లక్ష్యమంటూ ఉండాలి కదా, అది లేక ఇన్నాళ్లు ఉపేక్షించాను. ఇప్పుడు నా ప్రేమ ఫలించడానికి అవసరమైంది కాబట్టి వెళ్లి డబ్బు సంపాదిస్తాను అని వెళ్లిపోయాడు. తిరిగి చందనపురానికి వెళ్ళాక చంద్రశేఖరుడు అన్న ప్రకారం డబ్బు తెచ్చి రోహిణిని పెళ్లాడి తీసుకు వెళ్లిపోతాడని సత్యవతి మనసులో బెంగ మొదలైంది. అదే జరిగితే రోహిణి సుఖంగా ఉండడమే కాక తనకు ఇంట్లో చాకిరీ చేసేవారు ఉండరు. అందుకని బాగా ఆలోచించి సత్యవతి ఓ ఉపాయం పన్నింది. ఆ ప్రకారం ఆమె కోతులను ఆడించే ఓ మనిషిని కలుసుకుని కొంత డబ్బిచ్చి ఏం చేయాలో చెప్పింది. ఆమె చెప్పిన విధంగా మన్నాటికల్లా కోతులను ఆడించేవాడు బైరాగి వేషం ధరించి ఓ కోతిపిల్లను వెంటపెట్టుకుని రామానందుడి ఇంటికి వెళ్ళాడు. రామానందుడు కపట బైరాగిని ఆదరంగా ఆహ్వానించి వచ్చిన కారణం అడిగాడు. కపట బైరాగి గంభీరంగా, నాయనా, కోతిలా కనిపిస్తున్న ఈ ప్రాణి నిజానికి కోతి కాదు. ఒక భాగ్యవంతుడు నన్ను అవమానిస్తే కోపంతో శపించి ఇలా కోతిగా మార్చాను. అప్పటినుంచి ఈ కోతి నన్నే సేవిస్తోంది. ఎంత తప్పు చేసినా మనిషిని కోతిగా మార్చడం అన్యాయం. క్రమంగా నాలో పశ్చాత్తాపం మొదలైంది. నేనేమో నిత్య సంచారిని, ప్రతి చోటికి ఈ కోతిని వెంట పెట్టుకుని వెళ్లలేను. అలాగని తగిన రక్షణ ఏర్పాట్లు చెయ్యకుండా దీన్ని విడిచిపెట్టలేను. ఏం చెయ్యాలా అని దివ్య దృష్టితో చూస్తే నీ కూతురు రోహిణి కనిపించింది. ఆమె సామాన్యురాలు కాదు, శాపవశాన భూలోకంలో జన్మించిన దేవకన్య. శాప ప్రకారం ఓ కోతిని పెళ్లాడి భర్తగా సేవించాల్సిన యోగం ఆమెకుంది. అలా కొన్నేళ్లు జరిగాక ఆమెకు శాప విమోచనమై తిరిగి దేవలోకం చేరుకోగలదు. అలా చేయని పక్షంలో కొద్ది రోజుల్లోనే ఆమె రాక్షసిగా మారిపోతుంది.
అని చెప్పాడు. ఇది విని రామానందుడు సందిగ్ధంలో పడ్డాడు. బైరాగి తీసుకొచ్చిన కోతి అచ్చం మనిషిలాగే మసలుతోంది. మానవ భాషను చక్కగా అర్థం చేసుకుంటోంది. కొంచెం ఆలోచిస్తే అది శిక్షణ పొందిన కోతి అని, బైరాగి మోసగాడని భర్తకి స్ఫురించవచ్చునని సత్యవతికి అనుమానం వచ్చింది. తానే కలగజేసుకుని కపట బైరాగితో కుందనపు బొమ్మలాంటి పిల్లని చూస్తూ చూస్తూ రాక్షసిగా మారనిస్తామా? కోతిని పెళ్లి చేసుకుంటేనే మా కళ్ల ముందే మసలుతూ ఉంటుంది అని తన నిర్ణయం చెప్పింది. కోతికి రోహిణికి శాస్త్రయుక్తంగా పెళ్లి జరిపించి బైరాగి వెళ్లిపోయాడు. సత్యవతి కోతి కోసం ఓ కుర్రాన్ని నియమించింది. 1-2 రోజుల్లో కోతి వాడికి బాగా మచ్చిక అయింది. అప్పుడామె, మా అల్లుణ్ణి ఊళ్ళోకి తీసుకెళ్ళు, తాను కోతిగా ఎందుకు మారాడో వివరించు, మా అల్లుడి చేత ప్రదర్శనలిప్పించి డబ్బు వసూలు చెయ్యి అని వాడికి పురమాయించింది. మనిషి కోతిగా మారిపోయాడని విన్న కారణంగా రోజూ ఎందరో ఆ కోతి ఇచ్చే ప్రదర్శనలు చూసేవారు. సత్యవతికి డబ్బు బాగా వచ్చేది. కోతి రూపంలో ఉంటేనే నీ భర్త సంపాదనపరుడు, మనిషి కాదని తృణీకరించకు. ఏ రూపంలో ఉన్నా భర్తను అపురూపంగా సేవించుకోవటం ఉత్తమ పతివ్రతా లక్షణం అని ఇంట్లో సత్యవతి రోహిణికి నీతులు చెప్పేది. రోహిణి ఆ కోతినే భర్తగా భావించి ఎంతో గౌరవంగా సేవలు చేసేది. ఆమె చేసే సేవల కారణంగా కోతి కూడా ఆమె పట్ల ఎంతో అభిమానంగా వ్యవహరించేది. ప్రజలు తనకని ఇచ్చిన పండ్లలో కొన్నిటిని అది రోహిణి కోసం దాచిపెట్టేది. సవతి తల్లి రోహిణ్ణి సతాయిస్తే వెళ్లి మీద పడేది. పెళ్ళాం అనేసరికి కోతికి కూడా ఎంత అభిమానమో అని ఆశ్చర్యపడేది సత్యవతి. అయితే కోతి ఉండగా ఆమె రోహిణ్ణేమీ అనేది కాదు. ఆమె చేత కష్టమైన పనులు చేయించేది కాదు. ఒక మనిషి కోతిగా మారి అద్భుత ప్రదర్శనలిస్తున్నట్టు తెలిసి ఎక్కడెక్కడి నుంచో జనం చందనపురం రాసాగారు. నిజానికి శిక్షణ పొందిన ఏ కోతి అయినా ఆ మాత్రం ప్రదర్శనలివ్వగలదు. కాని ఆ కోతి ఓ మనిషన్న నమ్మకం వల్ల అందరికీ ఆ ప్రదర్శనలు విశేషంగా అనిపించేవి. అలా ఏడాది గడిచింది. చంద్రశేఖరుడు తన మామయ్య దగ్గర పనిచేసి ఆయనకు 1 కోటి వరహాల లాభం తెచ్చిపెట్టాడు. అందుకు ఆయన ఎంతో సంతోషించి, నీ వాటాగా 10 లక్షల వరహాలిస్తున్నాను. ఎప్పటికీ నాతోనే ఉండిపోయే పక్షంలో నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. చంద్రశేఖరుడు ఒప్పుకోలేదు. చందనపురంలో రోహిణి అనే యువతిని ప్రేమించాను. ఆమె కోసమే ఈ డబ్బు సంపాదించాను తప్ప నాకు డబ్బు కూడబెట్టాలన్న ఆశ లేదు అన్నాడు. మేనల్లుడు చెప్పిన వివరాలు విన్న ఆయన ఆశ్చర్యపడి, రోహిణి అంటే వానర భర్తకు భార్య కదా, ఆమె భర్త ఇచ్చే ప్రదర్శనలు చూడ్డానికి మనూరు నుంచి కూడా ఎందరో వెళ్లారు అన్నాడు. చుట్టూ ఏం జరుగుతోందో పట్టించుకోకుండా ఏడాది పాటు పనిచేసిన చంద్రశేఖరుడికి ఇవేమీ తెలియవు. వాడాయన చెప్పింది విని, మనిషి కోతిగా మారడమేమిటి, ఆ కోతి ఓ స్త్రీని పెళ్లి చేసుకోవడమేమిటి, ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు. ఏమో, ఏ అనుమానం లేకుండా జనం నమ్ముతున్నారంటే ఇది నిజమే అయి ఉంటుంది. నువ్విక ఆ రోహిణ్ణి మరిచిపో అన్నాడు మేనమామ. రోహిణి లేకుండా నేను బ్రతకలేను. కావాలంటే ఎల్లకాలం నీ దగ్గరే ఉండి పనిచేస్తాను. నా రోహిణి నాకు దక్కే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని చంద్రశేఖరుడు మేనమామను వేడుకున్నాడు. మేనమామ కాసేపు ఆలోచించి, ఈ నగరంలో జ్వాలానందుడనే యోగి ఉన్నాడు. ఆయన ఉత్తములకు తప్ప దర్శనమివ్వడు, మాట్లాడడు. నీ ప్రేమ గొప్పదైతే ఆయన తప్పక నీ కోరిక తీర్చగలడు. వెళ్ళి నీ అదృష్టం పరీక్షించుకో అన్నాడు. చంద్రశేఖరుడు వెంటనే జ్వాలానందుడి ఆశ్రమానికి వెళ్లి యోగి దర్శనం కోరాడు. యోగి శిష్యులతన్ని లోపలకు వెళ్లనివ్వలేదు. చంద్రశేఖరుడు ఆశ్రమ ప్రవేశద్వారం వద్ద కూర్చుని నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఎవరూ వాణ్ణి పట్టించుకోలేదు. 10 రోజులు గడిచేసరికి చంద్రశేఖరుడు సొమ్మసిల్లి పడిపోయాడు. శిష్యుల ద్వారా ఆ విషయం తెలిసిన యోగి చంద్రశేఖరుణ్ణి చూడవచ్చి తన చల్లని దృష్టితో స్వస్థుణ్ణి చేశాడు. నీవు ఉత్తమ ప్రేమికుడివి. నీ కోరిక తప్పక తీరుతుంది. నేను నీకో మహిమగల రాయినిస్తున్నాను. దీనితో అన్నీ సాధించుకో అంటూ వాడికి దగదగ మెరిసే ఓ నీలపు రాయినిచ్చి ఏం చేయాలో చెప్పాడు. చంద్రశేఖరుడు నీలపురాయి మహిమతో తన రూపాన్ని గెడ్డం మీసాలున్న సాధువుగా మార్చుకుని చందనపురం చేరుకున్నాడు. ఊరి పెద్దను కలుసుకుని, ఆర్య, ఈ ఊళ్ళో రోహిణి అనే ఉత్తమ ఇల్లాలు ఏడాదిగా వానర భర్తను సేవించుకుంటున్నట్టు తెలిసింది. ఆమె భర్తకు మానవ రూపం ప్రసాదించమని నా గురువు ఆదేశించాడు.
ఊరంతా చూస్తుండగా నేను కోతిని మనిషిగా మారుస్తాను. కాని ఆమె సవతి తల్లి సత్యవతి అందుకు అంగీకరించదనే అనుమానంగా ఉంది. తమరామెను ఒప్పించాలి అన్నాడు. రోహిణికి మేలు జరుగుతుందని సంతోషించిన ఆ ఊరి పెద్ద చంద్రశేఖరుణ్ణి వెంటపెట్టుకుని రామానందుడి ఇంటికి బయలుదేరాడు. విషయం తెలిసి ఈ వింత చూడ్డానికి ఊరి జనం కూడా వాళ్లతో వచ్చారు. ఊరి పెద్ద ద్వారా విషయం విన్న సత్యవతి, ఈ కోతికి మానవ రూపం రాదుగాక రాదని దీన్ని నాకిచ్చిన బైరాగి చెప్పాడు. ఈ దొంగ సాధువు మాటలు నేను నమ్మను. ఇతగాడు నా కూతుర్ని మోసం చెయ్యటానికి వచ్చాడని నా అనుమానం అంది. అయ్యా, మనిషిని కోతిని చేసిన బైరాగి మాటలు నమ్మిన ఈమె కోతిని తిరిగి మనిషిగా మారుస్తానంటున్నా నన్ను నమ్మకపోవటం విచిత్రంగా ఉంది. ఏది ఏమైనా ఊరి పెద్ద అనుమతిస్తే నేను రోహిణి తండ్రి రామానందుడితోనూ ఈ కోతితోనూ ఈ ఇంటి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంటాను. తలుపులు తెరిచేసరికి మీరు గొప్ప విచిత్రం చూస్తారు అన్నాడు సాధువు రూపంలో ఉన్న చంద్రశేఖరుడు. ఊరి పెద్ద సరే అనగానే రామానందుడు, సాధువు ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. లోపల చంద్రశేఖరుడు రామానందుడికి సత్యవతి చేసిన మోసం వివరంగా చెప్పి అప్పటికప్పుడు ఏం చెయ్యాలో చెప్పాడు. తర్వాత అతడు నీలపు రాయిని రామానందుడికి తాకించగానే ఆయన సాధువులా మారిపోయాడు. చంద్రశేఖరుడు యథారూపం ధరించాడు. ఇద్దరూ బయటికి వచ్చాక సాధురూపంలోని రామానందుడు అక్కడున్న వారందరికీ చంద్రశేఖరుణ్ణి చూపించి, ఇతడే ఇంతకాలం వానర రూపంలో ఉన్న రోహిణీనాథుడు అన్నాడు. మరి రామానందుడేమయ్యాడు అన్నాడు ఊరి పెద్ద ఆశ్చర్యంగా. కన్న కూతురైన రోహిణ్ణి సవత్తెల్లి అష్ట కష్టాలు పెడుతుంటే చూస్తూ ఊరుకున్న పాపానికి ఆయన కోతిగా మారిపోయాడు. సత్యవతి ఓ 2 ఏళ్లపాటు తన వానర భర్తని రోహిణి కంటే గొప్పగా సేవించుకుంటే నేనే వచ్చి ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేస్తాను అన్నాడు సాధువు రూపధారి రామానందుడు. తర్వాత చంద్రశేఖరుడు రోహిణితో కలిసి మేనమామ వద్దకు వెళ్లి వ్యాపారంలో ఆయనకు సాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. అది మోసమని తెలిసినా 2 ఏళ్లపాటు సత్యవతికి వానర భర్తను సేవించుకోక తప్పలేదు. తర్వాత రామానందుడు నీలపురాయి మహిమతో సాధు వేషం నుంచి యథారూపం పొంది తాను తీసుకున్న గోతిలో తానే పడిన సత్యవతికి కోతి సేవల నుంచి విముక్తి కలిగించాడు. వినయశీలుడి కథ పూర్తి కాగానే ఎదుటివారికి అన్యాయం చేసినందుకు అంతకు 2 అనుభవించింది సత్యవతి. మరి నేను చేస్తున్న అన్యాయాల్లో 10వ వంతు నాకు జరిగినా భరించలేనే, 2 అమ్మో ఎలా అని మనసులోనే మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.